అనగనగా ఒక ఊర్లో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడ చాలా మంచిది. ఆవిడకి ముగ్గురు కోడళ్ళు. కోడలిక అత్తంటే అస్సలు పడదు. ఏమన్నా పిండి వంటలు చేసుకుంటే అత్తకు కూడా పెట్టాలని ఉన్నప్పుడు ఏమీ చేసుకునేవాళ్ళు కాదు. ఆవిడ ఊరెళ్ళగానే రకరకాల పిండి వంటలు చేసుకుని అత్తొచ్చేసరికి అన్నీ నున్నగా తినేసి శుభ్రంగా గిన్నెలు కడిగేసి ఏమీ ఎరగని నంగనాచుల్లాగా గుమ్మం ఎదురుగుండా కూర్చునుండేవాళ్ళు. అత్త మాత్రం కొంచెం కూడా పెట్టేవాళ్ళు కాదు. నెమ్మదిగా అత్తకు ఈ విషయం అర్థమైంది. ఎట్లాగైనా కోడలికి బుద్ధి చెప్పాలని ఒక ఉపాయం ఆలోచించింది. ఓ రోజు పొద్దున్నే అత్త పెట్టి పట్టుకుని కోడలందరినీ పిలిచి, నాకు కొంచెం పనుంది, నేను మా ఊరి పోయొస్తాను, మళ్ళా రేపొస్తా, జాగ్రత్తగా ఉండండమ్మా అని పెట్టి పట్టుకుని బయలుదేరింది. అలా కొంచెం దూరం పోయి అడ్డదారిలో తిరిగి మళ్ళీ వెనక్కి వాళ్ళ ఇంటి వెనక వైపుకి వచ్చి మెల్లగా కిటికీ దగ్గర నిలబడి ఎవరేమి చేస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. ఇదంతా కోడళ్ళకి తెలియదు కదా. దాంతో వాళ్ళకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మొదటి కోడలు కొత్త చీర కట్టుకుని బజారెళ్ళి పెద్ద పెద్ద చెరుగ్గళ్ళు కొనుక్కొచ్చుకుంది. రెండో కోళ్ళేమో బెల్లం వేసి తీయని అరిసెలు, గుమగుమలాడే నెయ్యేసిన గోధుమ పాయాసం వండుకుంది. మూడో కోళ్ళేమో ఊర్లో పెద్ద పెద్ద నేరేడు పళ్ళు అమ్ముతూ ఉంటే లావు లావువి బాగా మాగినవి కొని తెచ్చుకుంది. కిటికీలోంచి చూస్తున్న అత్త ఇవన్నీ గమనించుకుని కాసేపటికి ముందు వైపుకి పెట్టి పట్టుకుని వచ్చింది. అంతే, కోడళ్ళు ఒక్కసారి కంగుతిన్నారు. ఈ ముసలిదేంటమ్మా, వెళ్ళిపోయిందనుకున్నాం, తిరిగి వచ్చేసింది అనుకున్నారు. అంతే, వెంటనే పెద్ద కోడలు, అత్త అత్త, ఇప్పుడే కదా వెళ్ళావు, అప్పుడే తిరిగి వచ్చేసావేంటి అని అడిగింది. దాంతో అత్తంది, నేను పోతూ ఉంటే దారిలో నాకు పెద్ద నాగుపాము పడగ విప్పుకుని ఎదురొచ్చింది. దాంతో భయపడి పరిగెత్తుకుంటూ తిరిగొచ్చేసాను అంది. అవునా అత్త, పాము ఎంత పెద్దది అని అడిగింది పెద్ద కోళ్ళు. దాంతో అత్త అంది, నువ్వు ఇందాక పెద్ద పెద్ద చెరుగ్గళ్ళు తెచ్చుకున్నావుగా, దానంత పొడుగుంది అంది. ఆ మాటలకి కోడలు అదిరిపడి గమ్మున నోరు మూసుకుంది. రెండో కోళ్ళు, అత్త అత్త, అది పడగెంతుంది, ఏ రంగులో ఉంది అని అడిగింది. దాంతో ఆవిడ, నువ్వు ఇందాక డబ్బాలో పెట్టావే అరిసెలు, దానంత పడగ నువ్వు చేసుకున్న గోధుమ పాయాసం రంగులో ఉంది అంది. దాంతో మారు మాట్లాడక కోడలు నోరు మూసుకుంది. మూడో కోడలు, అత్త, దాని కళ్ళెలా ఉన్నాయి అని అడిగింది. దాని కనుగుడ్లు నువ్వు తెచ్చుకున్న నేరేడు పళ్ళంత లావున్నాయి అనింది. దాంతో ఆ ముగ్గురు కోడళ్ళకు తామేమేం కొనుక్కుంది, ఏమేం చేసింది, ఎక్కడెక్కడ దాచిపెట్టింది అంతా అత్తకు తెలిసిపోయిందని అర్థమైంది. అత్తేదో అమాయకురాలు అనుకుంటే ఈవిడ పెద్ద అసాధ్యురాలు అనుకొని అన్నీ తెచ్చి అత్త ముందు పెట్టారు. అప్పటినుంచి తాము ఏమి చేసుకున్నా అత్తకు కూడా పెట్టేవాళ్ళు. ఇలా చెప్పింది ఆ ముసలావిడ కోడళ్ళకి బుద్ధి. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.